ఒక్కసారి ఆలోచించు, 2 అంగుళాల సిగరెట్ గొప్ప, లేక బహు ఖరీదైనటువంటి శరీరం గొప్ప? నీ మీద నీ భార్య ఆధారపడి ఉందే, నీ మీద నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉందే, వారి వివాహాలు ఆధారపడి ఉన్నాయే, వారి చదువులు ఆధారపడి ఉన్నాయే, వృద్ధాప్యానికి వచ్చిన నీ తల్లి నీ తండ్రి ఆధారపడి ఉన్నారే. అయ్యో, ఇంతమంది ఆధారపడి ఉంటే ఆ పనికి మాలిన సిగరెట్ మీద నువ్వు ఆధారపడుతున్నావే, అది నీ ప్రాణాలు తీసేస్తుందని తెలిసి కూడా దాన్ని వదలలేకపోతున్నావే. ఏమిటి బలహీనత? ఏమిటా బలహీనత? సిగరెట్ బలహీనత. గుట్కా తినేవాడు గుట్కా తింటున్నాడు. ఆ గుట్కా ఏం చేస్తుంది? నోటిని తిని పడేస్తుంది. వాడు అనుకుంటున్నాడు వాస్తవంగా వాడు గుట్కా తింటున్నాడని. కాదండి, గుట్కాయే తినేస్తుంది పాపం వాడిని. సిగరెట్ కాల్చేవాడు అనుకుంటున్నాడు నేను సిగరెట్ను కాలుస్తున్నానని. అయ్యో పిచ్చోడా, సిగరెట్ నువ్వు కాల్చట్లా, మరి ఆ సిగరెట్ నిన్ను కాల్చి పడేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి రసాయనాలు ఎవరైనా సైంటిస్టులు అందరూ కలిసి ఒకవేళ ల్యాబ్లో తయారు చేయాలని ప్రయత్నం చేస్తే సుమారు 4 కోట్ల ఖరీదు చేస్తుందట. మన శరీరంలో ఉన్న లిక్విడ్స్ తయారు చేయాలంటే 4 కోట్లు ఖరీదు అవుతుందట. మన కళ్ళు, మన చెవులు, మన పళ్ళు, మన శరీరం లోపల ఉన్న భాగాలు ఎన్ని లక్షలు పోస్తే వస్తాయండి? ఎలిజబెత్ టేలర్ తాను చచ్చిపోబోయే ముందు డాక్టర్స్ని ఏళ్ళ పడి రిక్వెస్ట్ చేసింది. ఏమని తెలుసా? 1 గంట సేపు నన్ను బ్రతికించండి, 1 గంట సేపు నన్ను బ్రతికించండి, నా ఆస్తిలో సగభాగాన్ని మీకు ఇచ్చేస్తానని ఏళ్ళ పడింది. 1 గంట సేపు బ్రతికించండి, నా ప్రాణాన్ని కాపాడండి. వాళ్ళు చెప్పారు, మా చేతిలో లేదమ్మా, మా ప్రయత్నాలు మేము చేశాం. ఇంకా చచ్చిపోబోయే ముందు 1 అరగంట సేపు అయినా నన్ను బ్రతికిస్తారా? బ్రతకాలని ఆశ నాకు ఉంది, నా ఆస్తి మొత్తం మీకు రాసేస్తాను. ఎలిజబెత్ టేలర్ ఒకసారి వేసుకున్న డ్రెస్ మరలా ఎప్పుడు వేసుకోవాలా? ప్రతి దినము ఒక కొత్త డ్రెస్ వేసుకుంది. ఏం లాభం? చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోట్ల రూపాయలు ఇస్తానంది, కానీ 1 గంట సేపు కూడా బ్రతకడానికి ఆయుష్ లేదే. సహోదరుడా, సహోదరి, నీ జీవము బహు విలువైంది, నీ జీవితము బహు ఖరీదైంది. ఆ ఖరీదైనటువంటి జీవితాన్ని 2 రూపాయలు ఖరీదు చేసేటటువంటి సిగరెట్కు నువ్వు దానం చేస్తున్నావంటే, ఆ సిగరెట్కు నువ్వు బలిస్తున్నావంటే ఎంత అమాయకుడు? ఒకసారి ఆలోచించును.